హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సి షార్ప్ కోర్స్. సో మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనం యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఏం చేశాను అంటే నా విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ నేను ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి సేమ్ కన్సోల్ అప్లికేషన్ ఇక్కడ లేదంటే ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు సి షార్ప్. సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ చేశాక ఇక్కడ యూట్యూబ్లో సి షార్ప్, ఓకే, అండ్ ఇక్కడ నేను రాస్తా యూజర్ ఇన్పుట్ అని, ఓకేనా. సో యూజర్ ఇన్పుట్ అని రాసేసా. సొల్యూషన్ నేమ్ సి షార్ప్లో ఉంది. నెక్స్ట్ ఓకే, అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్, ఓకే, అండ్ దీని మీద నేను అన్చెక్ చేసేసా జస్ట్, అండ్ అంటే నార్మల్గా ఉంచా. ఇలా ఉంటుంది నార్మల్గా, మీకు చెక్ ఏమి ఉండదు. అండ్ క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకు ఒక కొత్త సొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇవాళ మనం లైక్ ఆల్రెడీ ఎలా మనం ఇన్పుట్ ఎలా అయితే మనం అవుట్పుట్ చూపించాలో ఆల్రెడీ మాట్లాడాం కదా. సో ఇవాళ ఇన్పుట్ గురించి మాట్లాడదాం. సో నేను ఇది మొత్తం తీసేసి నేను ఏం చేస్తాను అంటే console dot write line hello world, ఓకే, హలో వరల్డ్ అని రాసాం. సో ఇప్పుడు మనం దీని మీద ఇక్కడ కాదు ఇక్కడ, సో దీని మీద మనం రన్ క్లిక్ చేస్తే ఏమైందంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు అవుట్పుట్లో మనకు హెలో వరల్డ్ అని వస్తుంది, అంతే కదా. సో ఆగుదాం, ఓకే. సో మనకి ఇక్కడ హెలో వరల్డ్ అని వచ్చేసింది. కొంచెం జూమ్ చేస్తా, ఇది హెలో వరల్డ్ అని వచ్చేసింది, ఓకేనా. సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ థింగ్ బయటికి చూపించాలి అంటే ప్రింట్ చేయాలి అంటే రైట్ లైన్ రాస్తున్నాం, రైట్ చేయమని. అదే మనం ఒక ఇన్పుట్ తీసుకోవాలి అంటే రీడ్ చేయాలి. సో దానికి ఏం రాస్తాం, రీడ్ లైన్ అని రాస్తాం ఆబ్వియస్లీ. సో నేను ఏం చేస్తాను అంటే కన్సోల్ డాట్ రీడ్ లైన్, ఓకే. సో కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని పెట్టేసా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఎంటర్ చేస్తాను, రన్ చేస్తాను. సో రన్ చేశాక ఏమైంది, నాకు ఇక్కడ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది, నేను ఏదో ఒక టైప్ చేయాలి. ఎందుకు టైప్ చేయాలి, నేను ఇక్కడ కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని రాసా. అంటే కన్సోల్ నువ్వు ఆగి యూజర్ ఏదో ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్ని తీసుకోమని చెప్తుంది, ఓకే. సో అందుకే ఆగిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదో ఒకటి లైక్ 854 అని లేకపోతే ఏదో ఒకటి రాస్తాను. రాగానే ఎంటర్ కొట్టగానే అయిపోయింది, ఏం చూపించట్లేదు, క్లోజ్, ఓకే, క్లోజ్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కానీ ఆ ఇన్పుట్ ఎక్కడ యూస్ చేయట్లేదు, ఎక్కడ స్టోర్ చేయట్లేదు. సో ఆ ఇన్పుట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తే, ఎలా అయితే మనం ఆల్రెడీ స్ట్రింగ్స్ గురించి మాట్లాడాం కదా. సో స్ట్రింగ్ నేమ్, ఓకే, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఈ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏవైతే రాస్తానో ఇన్పుట్ అది తీసుకొని వెళ్ళి ఈ నేమ్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసేస్తుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ప్రింట్ చేస్తా కన్సోల్ డాట్ రీడ్ లైన్, నాట్ రీడ్ లైన్, రైట్ లైన్. అండ్ ఆ రైట్ లైన్లో నేమ్ పంపిస్తా, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, హలో వరల్డ్ అయితే చూపించింది అని ఇక్కడ ఆగింది నా కోసం. నేను ఏదో ఒక ఇన్పుట్ ఇస్తానని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముబషీర్ ఇచ్చాను అనుకోండి. ముబషీర్ ఇచ్చి ఎంటర్ కొడితే మళ్ళీ ముబషీర్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రాసి ఎంటర్ చేసినప్పుడు నేను ఏమైతే ఎంటర్ చేశానో అది నేమ్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ నేమ్ని మళ్ళీ అవుట్పుట్లో చూపిస్తున్నా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. మళ్ళీ రన్ చేశాక మళ్ళీ ఇక్కడ హెలో వరల్డ్ అని చూపిస్తుంది. ఈసారి నేను నేమ్ ఏమి ఇవ్వకుండా 789 ఇలా ఏదో ఒక నెంబర్ ఇస్తాను. ఎంటర్ కొట్టగానే ఆబ్వియస్లీ ఇది స్ట్రింగ్ లాగా స్టోర్ అయిపోయి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది చూపిస్తుంది, సరేనా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మీరు జస్ట్ ముబషీర్ అని రాశారు, ముబషీర్ అని అవుట్పుట్లో వస్తుంటే మనకి అంత గేమ్ సెట్ అవ్వట్లేదు. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేస్తాను, ఓకే. కన్కాట్ అంటే ఒక నార్మల్ స్ట్రింగ్తో పాటు వేరియబుల్ నేమ్ ప్రింట్ చేయడాన్ని కాన్కాటినేషన్ అంటారు. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక డబుల్ కోట్స్ ఓపెన్ చేస్తే మై నేమ్ ఈస్ రాసి ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ప్లస్ రాస్తా. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ మై నేమ్ ఇస్ అని యాజ్ ఇట్ ఈజ్ ఇలా ప్రింట్ అవ్వు, స్పేస్తో పాటు ప్రింట్ అయ్యాక దాంతోపాటు ఈ నేమ్ వేరియబుల్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ యూజర్ ఇన్పుట్ని రన్ చేశాను అనుకోండి,
ఇక్కడ నాకు డీబగింగ్ టెర్మినల్ వచ్చేసింది. హలో వరల్డ్, ఇక్కడ నేను ముబషిర్ అని రాస్తే మై నేమ్ ఇస్ ముబషిర్ అని ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇలా మనం రైట్ చేస్తాము, రీడ్ అండ్ రైట్ చేస్తాము. ఓకే, సో రీడ్ ఎలా చేస్తామో తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి మాట్లాడతాం. కావాలని చెప్పి వీడియోస్ చాలా చిన్నగా 5 మినిట్స్ 6 మినిట్స్ 7 మినిట్స్ వీడియోస్ పెడుతున్నా, సో దాట్ ఒక్కొక్క వీడియో అనేది ఒక్కొక్క కాన్సెప్ట్లో క్లియర్గా అర్థమైపోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాము, కొంచెం బేసిక్గా ఓవర్వ్యూ చూసాము, ఇన్పుట్ ఎలా ఇస్తామనేది చూసాము, అవుట్పుట్ ఎలా వస్తుందనేది చూసాము, ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఎలా ఇస్తామో రీడ్ లైన్ నుంచి చూసాము, అవుట్పుట్ అనేది ఎలాగో రైట్ లైన్ నుంచి తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు చిన్నగా ఏంటంటే ఒక్కొక్క చిన్న వీడియోస్ చేస్తే ఇది ఒక మీకు మొత్తం కోర్స్ లాగా వచ్చేస్తుంది. సో మీరు తర్వాత ఎప్పుడైనా ర్యాండమ్గా ఒక టాపిక్ సెర్చ్ చేసినా కానీ ఆ ఒకటే పర్టికులర్ టాపిక్ మీకు దొరుకుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ½ అవర్ వీడియో చేసి అందులో 2-3 కాన్సెప్ట్స్ చెప్తే మీరు వెతుక్కోవాలి ఏది ఎక్కడ ఉందనేది. అదే చిన్న వీడియోస్ చేశారనుకోండి, ఒక్క 5 మినిట్స్ వీడియో చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో అందుకే నేను చిన్న వీడియోస్ చేస్తున్నా. సో ఈ వీడియోలో అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. C# ప్లేలిస్ట్ ఇలానే కంటిన్యూ చేస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.